రే ఎర్రికుక్కలో, రే బురద పందులు, రండిరా రండి, మీ రామాయణం గొప్పతనం వినండి. కైకేయి మందరితో, గూనివాళ్ళు సాధారణంగా అవయవ సౌష్ఠవం లేకుండా ఉంటారు, కానీ నువ్వు మాత్రం చూడముచ్చటగా ఉన్నావు. నీ స్తనములు బిగుతుగా ఉండి మెడ వరకు వ్యాపించి మిక్కిలి ఎత్తుగా ఉన్నాయి. రొమ్ముల క్రింద ఉన్న బొడ్డు నాజూగ్గా ఉంది. పొట్ట లోపలికి ఉండి నడుము సన్నగా ఉంది. నీ నడుము క్రింది భాగం అంటే నడుము నుండి తొడ వరకు గల భాగం నిండుగా ఉంది. చదువుతూ వస్తున్నా కొద్దీ అది నాకు ఒక బూతులాగా అనిపించింది. గల భాగం నిండుగా ఉంది. అందమైన ముఖంతో, పరిపుష్టమైన పిక్కలు, అనువైన తొడలతో అద్భుతంగా ఉన్నావంటుంది. రే ఒక ఆడది ఇంకో ఆడదాన్ని ఇలా పొగుడుతుందా? ఏంట్రా ఇది, రామాయణమా కామాయణమా? రామాయణం కావ్యం కాదురా, గేయం. గేయం అంటే పాట కాదురా, గేయం. వెంటనే కైకేయి వెళ్లి కోపగృహంలో కూర్చుంది. దశరథుడు కైకేయికి పట్టాభిషేకం కోసం చెప్దామని కైకేయి అంతఃపురంలో ప్రవేశించాడు. పక్షుల శబ్దాలు, వంటల గుమగుమలు, దీపకాంతులు చూసి కామోద్రేకుడై రతికి ఇది తగిన సమయం అనుకున్నాడట. రే మాడా, 60,000 సంవత్సరాల పండు ముసలివాడు కాటికి కాలు చాపి కూర్చున్నాడు. కామం కావలసొచ్చిందా? వాల్మీకి వయగ్రాలు మింగేశాడురా. కైకేయి కోపగృహంలో ఉందని తెలుసుకున్న దశరథుడు ఒళ్లంతా దడెక్కి కైకేయి దగ్గరికి వెళ్లి అడవిలో ఆడ ఏనుగును మగ ఏనుగు తాకినట్లు తాకాడట. వాల్మీకిని మహాకవి అంటారు. నాకు తెలిసినంతవరకు ఇంత దరిద్రమైన వర్ణనలు చేసే కవి ఎవడు ఉండడు. వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చాలా వదిలేశాను, కానీ వాల్మీకి దేన్నైనా పోల్చిన ప్రతిసారి ఇలాంటి చెత్త కవి ఇంతకన్నా గొప్ప గేయం రాయలేడులే అనిపిస్తుంది. చెత్త సాహిత్యం, సంబంధం లేని పోలిక, సందర్భానికి సంబంధించిన వర్ణన, ఇదే రామాయణ ఇతిహాసం. చదువుతుంటే వస్తుంది దరహాసం, చేయాలనిపిస్తుంది హేళనతో పరిహాసం. వారే వాహ్, క్యా బాత్ హై.